ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమంత్రి. గురుగారు, సింహరాశి వాళ్ళకి విశేషంగా వాళ్ళ తలరాత మారాలన్నా, విశేషంగా వాళ్ళకి అదృష్టం కలిసి రావాలన్నా ఏ ఆలయాలకు వెళ్తూ ఉంటే వాళ్ళ ఫేట్ అనేది చేంజ్ అవుతుందంట? వెళుతూ ఉంటే కాదు, వెళితే జీవితం లైఫ్ టైం మొత్తం మారే అటువంటిది. వెళుతూ ఉండడం వేరు, ఇక్కడ మళ్ళా వెళుతూ ఉంటే అనేటువంటిది తప్పు. ఎందుకు అంటే వీరి జీవితం మొత్తం మారాలి. ఇప్పుడు వీరికి ఉన్నటువంటి దురదృష్టం వెళ్ళిపోవాలి. ప్రజెంట్గా వీరి యొక్క లైఫ్ స్టైల్ మారిపోవాలి. నా జీవితం ఎందుకు ఇట్లా ఉంది, నేను ఎందుకు ఎదుగుతలేను, నాతో పుట్టినటువంటి నా తోబుట్టులు ఎదుగుతున్నారు, నా జీవితం ఎందుకు ఇక్కడ అయిపోయింది. అదేవిధంగా నా పాలోళ్ళు అంటారు, ఆ పాలోళ్లకు సంబంధించి వంశానికి సంబంధించి ఆ సర్నేమ్ రిలేటెడ్ ఉండేటువంటి వారందరూ ఎదుగుతున్నారు. కొందరికి ఎదుగుదల తక్కువ ఉంటుంది, కొందరికి బాగా గుర్తుంచుకోండి, వారి సర్నేమే వారికి శత్రువు. ఇది సత్యం. వారి సర్నేమ్తో వారికి పెద్దగా కలిసి వచ్చేటువంటిది ఏమీ ఉండదు. కొందరు పేరు అడిగితే సర్నేమ్ కలుపుకొని చెప్తారు, తప్పు. అలా ఎప్పుడు చెప్పకూడదు. కొందరికి మైనస్ ఉంటుంది, ఇది సత్యం. మీ పేరు మట్టుకే మీరు చెప్పండి. సర్నేమ్తో చెప్పుకున్నటువంటి వారికి కొందరికి దురదృష్టవంతులయ్యేటువంటి వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? మీకు తెలుసా? చూసుకోండి, అంతే. సో సింహరాశి వారు అంటేనే ఫైర్ బ్రాండ్. సింహరాశి వారు అంటేనే అగ్నితత్వము. చాలా అంటే చాలా ఫైర్ బ్రాండ్ ఉండేటువంటి వారు. కాకుంటే కొంత బద్ధకస్తం అనేటువంటిది ఉంటుంది వీరికి ఖచ్చితంగా కూడా. ఇట్టి సింహరాశి వారికి ముఖ్యంగా మల్లికార్జున భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం అయినటువంటి మహాపుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలము ఇదేదైతే ఉన్నదో, ఈ శ్రీశైలంలో వీరు ఎప్పుడైతే అడుగు పెడతారో వీరి సగం కర్మ అనేటువంటిది పోతుంది. సగం కర్మ వెళ్ళిపోతుంది వీరిది ఖచ్చితంగా. ఇది ఇక అదేవిధంగా ఇంకా 2 క్షేత్రాలు అద్భుతం ఉన్నాయి. ఇందులో నేను నా కళ్ళారా చూసినటువంటి క్షేత్రము, దాని మహిమ నేను మీకు చెప్తా ఈరోజు. సింహరాశి మా మీ మూమే పేర్లతో ఉండేటువంటి వారు కొంత మాటలతో ఆధిపత్యం చెలాయించాలని చూసుకుంటారు. కొంతమేర వీరి మాటలతో ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే విధంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో. ఎదుటి వ్యక్తి మాటను అంగీకరించడం కానీ, ఎదుటి వ్యక్తిని తీసి పారేసే విధంగా మాట్లాడినా కానీ మీరు జన్మలో బాగుపడరు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఏమన్నా అనుకోండి, ఓపెన్గా చెప్తున్నా. చాలామంది కాల్ చేసి ఒకటే చెప్తున్నారు, గురుగారు మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. చాలామంది సాగదీసి దాన్ని ఏందో అది చేసి రైలు పట్టాల కింద రూపాయికైనా పెడితే ఎట్లా సాగదీస్తారో అంత సాగదీసి అరగదీసి ఏం లేదు దానిలో. మళ్ళీ అసలు పాయింటే చెప్పట్లేదు. వారికి కూడా ఉన్నదన్నట్టు చెప్తున్నాం. మొన్న ఒకరు మాటలో మాట వచ్చి మీకు కొంత ఇల్లీగల్ అఫైర్స్ ఉండాలి, ఉన్నాయా లేవా కట్ చేసేసుకోండి అని చెప్పిన. మీకెట్లా కనబడుతుంది, మీకెట్లా తెలుస్తుంది అంట. తెలుస్తుంది, ఎందుకు తెలియదు. అంత ఒట్టిగానే ఇక్కడ వచ్చి కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు కదా. మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి పాయింట్ నాకు తెలుసు. ఇది సత్యం. గత 2025 ఫిబ్రవరి నుండి మార్చ్ ఏప్రిల్ నుండి మీకు వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటిది మీ గుండెకు తెలుసు. ప్రదేశ మార్పుల, స్థాన చలనాల, ఎక్కడికి వెళ్ళినా కొంత మానసికంగా టెన్షన్గా ఉండడమా, మీ కింద వర్క్ చేసేటువంటి వారి నుండి మీకు ఇబ్బందులు వస్తున్నాయా, వారు ఆల్ ఆఫ్ సడన్గా వర్క్ మానేయడం కానీ, ఆల్ ఆఫ్ సడన్గా వారు పెట్టకుండా వెళ్ళిపోవడం కానీ, మరొక వర్కర్ దొరకక ఇబ్బంది పడడం కానీ, కొంత కాలుకో చేతికో దెబ్బ తాకడం కానీ, విరగడం కానీ, కాలో చెయ్యో ఫ్రాక్చర్ చెప్పలేము ఏది అన్నది. మనకు నెంబర్ ఆఫ్గా నడిచేటువంటి మన షాప్ దుకాణం ఆల్ ఆఫ్ సడన్గా క్లోజ్ అవ్వడం కానీ, మన ముందు ఎవడో ఒకటి పెట్టడం కానీ, వానికి ఎక్కువగా గిరాకీ రావడం మనకు తక్కువగా రావడం కానీ చెప్పలేం. ఇలాంటివి ఎన్నో సిచ్యువేషన్స్. విదేశీ ప్రయత్నాలు తారుమారవడం కానీ, ముందుకు వెళ్ళకపోవడం కానీ,
ఇలాంటివి కొన్ని జరిగిన దాఖలాలు ఉంటవి. కానీ 2025లో వ్యాపారస్తులకు కానీ కొందరికి కానీ మంచి డబ్బు 1 లక్ష బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఒక 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ అమ్మవారు ఇచ్చింది, లేదా 10 లక్షలు ఇచ్చింది. ఈ సింహరాశి వారికి ఒక యోగం ఏర్పడుతుంది. వీరి కర్మబంధం ఏదైతే ఉన్నదో అది విముక్తి కలుగుతుంది. సో గత జన్మలో వీరు చేసుకున్న మంచో చెడో అది వారిని అక్కడికి తీసుకువెళ్తుంది. ఒకవేళ మంచి చేసుకుంటే మంచి కార్యక్రమాల నిమిత్తం అక్కడికి తీసుకువెళ్తుంది, చెడు చేసుకుంటే చెడు కార్యక్రమాల నిమిత్తం అక్కడికి తీసుకువెళ్ళి మన జీవితాన్ని మార్చుకోవడానికి మంచి ఫలితం ఉంటుంది. మహేషు అని చెప్పి నా దగ్గర ఉంటాడు, కార్ డ్రైవర్. ఈ వ్యక్తి ఎంత సంపాదించినా డబ్బు నిలకలేదు, విపరీతమైన అప్పులు, తండ్రితో గొడవలు, అస్సలు సెట్ కావట్లేదు వారి జీవితాల్లో. సో ఒకటే విషయం చెప్పిన, ఒకసారి నువ్వు నీ వ్యక్తిగత జాతక రీత్యా గోకర్ణకు వెళ్ళిరా, నీ జీవితం మారుతుంది అని చెప్పి పేరు కరప్షన్ ఒకటి ఉంటే తనకు సెట్ చేసి ఇచ్చిన. ఎంత అద్భుతంగా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈఎంఐ రిలేటెడ్ కూడా ఒక స్విచ్ వర్డ్ ఇచ్చిన, చేతి మీద రాసుకొని ఇంట్లో ఒక సైడ్ ఆ బ్యాంకు ఏవైతే ఉన్నాయో ఈఎంఐలు మన లైక్ ఏవైతే ప్లస్ కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు కూడా ఉన్నవి. ఇక మహాబలేశ్వర టెంపుల్, ఆత్మలింగం, గోకర్ణ క్షేత్రంలో ఉన్నటువంటి మహాబలేశ్వర టెంపుల్ ఎవరైతే పోతారో ఈ మహాబలేశ్వర్కు వీరి జీవితం మారకుండా నన్ను అడగండి, ఈ వీడియో సేవ్ చేసుకొని. ఇది పక్క మహాబలేశ్వర్ టెంపుల్కి ఎవరైతే వెళ్ళొస్తారో వారి జీవితంలో విపరీతమైన డబ్బు కనబడుతుంది, విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కనబడతాయి, విపరీతమైనటువంటి క్రెడిట్ కార్డు బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ దిశలో ఆ లోగోలను కట్ చేసి పెట్టుకో ఆయన జాతక రీత్యా. ఇంకా ఈ సబ్జెక్ట్ అసలు ఎవరు చెప్పలే, నేను అసలు అనుకోకుండా చెప్పిన. కానీ అంటే దీనికి సంబంధించింది తర్వాత చూద్దాం కొన్ని రోజుల తర్వాత వ్యవస్థ. కానీ సో ఆ స్టిక్కర్స్ అక్కడ పెట్టుకోమని చెప్పిన. ఆయనకు తెలియకుండా ఒక ల్యాండ్ అమ్మడం వల్ల 4 లక్షలు వచ్చినాయి. ఆయనకు మధ్యలో బ్రోకరేజ్ చేస్తే 4 lakhs వచ్చినాయి. 4 lakhs వస్తే సుమారుగా 2 లోన్లు ఎగిరిపోయినాయి. ఇప్పుడు నడుస్తున్నది ప్రజెంట్ ఒకటి ఏదో వేరే డీల్ నడుస్తుందట చెప్పిండు మొన్న. అదైతే గురువు గారు మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. సరే సంతోషం. ఇప్పుడు చాలామంది గిఫ్ట్ ఇస్తాను అని మర్చిపోతారు. ఏం జరుగుతుంది, అది అక్కడ ఉండిపోతుంది. వాళ్ళ మళ్ళీ వచ్చే జన్మకైనా కూడా నువ్వు నాకు ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది నాతో మాట్లాడిన వాళ్ళు మాకు మంచి జరిగిందని కానీ, కలుస్తాము అని కానీ, ఏదైనా మంచి జరిగిన వాళ్ళు కూడా లైక్ ఒక బాండింగ్ లాగా ఉండాలి. ఇవాళ కాకుంటే రేపైనా చెడు జరగవచ్చును, ఇవాళ కాకుండా రేపైనా మంచి జరగవచ్చును. అయ్యో ఇవాళ చెడే జరుగుతుంది అనుకున్నా ఒక 4 రోజులు ఓపిక పట్టుకోవాలి, మంచి జరుగుతుంది. సో అట్లా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సింహరాశి వారు మహాబలేశ్వరు, అదేవిధంగా మధుర మీనాక్షి టెంపుల్కు వెళితే అఖండమైనటువంటి లక్ష్మి ప్రాప్తి లభిస్తుంది. వీరికి అఖండ లక్ష్మి అనేటువంటిది లభిస్తుంది. మధుర మీనాక్షి, అదేవిధంగా మహాబలేశ్వర్, అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం, ఇవి వీరి జీవితాన్నే మార్చేస్తాయి. ఇలాంటి కోరికలు ఉన్నా కూడా ఈ దేవాలయానికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అనేటువంటిది వీరి జీవితంలో గుర్తుంటుంది. అదేవిధంగా మురళీధర్ శర్మను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో గుర్తుంటుంది. ఇది మాత్రం గన్ షాట్ అంతే. నేను చెప్పే ప్రతి వీడియో కానీ ప్రతి మాట కానీ మీకు ఉపయోగపడే విధంగానే నేను చెప్తున్నాను. బాగా అర్థం చేసుకోండి. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.